ఇదిగో నీకు బంపర్ ఆఫర్. నేను చెప్పేంత వరకు నువ్వు పనిలోకి రానక్కర్లేదు. మీ ఇంటికి వెళ్ళిపో. ఒకవేళ జాలుంటే మా ఇంటికి రా. ఏంటి? అదే ఏం లేదు, నువ్వు వెళ్ళొచ్చు. ఎందుకు ఉన్న పళ్ళంగా వెళ్ళిపోమంటున్నా? ఏ నీకు బాధగా ఉందా? పోనీ సెకండ్ షో సినిమాకి తీసుకెళ్ళా? వద్దులే, నేనే ఇంటికి వెళ్తా. అయ్య బాబోయ్, ఈ మగరాడు వచ్చేసింది. దీని కంట పడకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. షాప్ క్లోజ్ చేసిందేంటి? ఈ రోజు ఏమైనా పబ్లిక్ హాలిడేనా? కాదు కదా. అయినా బాబ్జీ ఒక్కరోజు కూడా హాలిడే ఇవ్వడు. మరి అలాంటిది ఈ టైంలో క్లోజ్ చేసి ఉండడం ఏంటి? సరే, ఫోన్ చేద్దాం, విషయం ఏంటో తెలుస్తుంది కదా. అయ్య బాబాయ్, ఇంతవరకు జాగ్రత్తగా ఉన్నా. ఫోన్ సైలెంట్లో పెడితే బాగుండేది. హలో 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 బాబ్జీ, నా మాట వినపడుతుందా? హలో 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 బాబ్జీ, నేను కళ్యాణిని మాట్లాడుతున్నాను. నా మాట వినపడుతుందా? వినపడుతుంది కళ్యాణి. విషయం ఏంటో చెప్పు. ఎక్కడున్నావు బాబ్జీ? ఎందుకు కళ్యాణి? నీ అప్పు డబ్బులు వడ్డీతో సహా కడదామని నీ షాప్ దగ్గరికి వచ్చాను, కానీ నీ షాప్ క్లోజ్ చేసింది. అందుకే నీకు కాల్ చేశా. ఓహో, నా అప్పు డబ్బులు ఇవ్వడానికి వచ్చావా? సారీ కళ్యాణి, ప్రస్తుతం నేను దుబాయ్లో ఉన్నాను. దుబాయా? అవును కళ్యాణి, నాకు అసలే జాలి ఎక్కువ కదా. దుబాయ్లో యుద్ధాలు జరుగుతున్నాయంటేను ఇక్కడున్న ప్రజలకి సానుభూతి తెలియజేద్దామని వచ్చాను. ఒక 2 రోజులు వచ్చేస్తాను. వచ్చాక అప్పు డబ్బులు తీసుకుంటానే. నువ్వు వస్తే ఏంటి, అక్కడే మిసైల్లో పడి చస్తే ఏంటి? నీ డబ్బులు ఆన్లైన్లో పంపించేస్తాను, చెక్ చేసుకో. ఆన్లైన్లో వద్దు కళ్యాణి. ఏ ఎందుకొద్దు? అదే ఆ రోజు నీ చెల్లికి నేను క్యాష్ ఇచ్చాను కాబట్టి నువ్వు కూడా నాకు తిరిగి క్యాషే ఇవ్వాలి. లేదంటే నాకు ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం అయిపోతుంది. అబ్బో, నువ్వో పెద్ద బిజినెస్ మ్యాన్ వని, లక్షల కోట్లు ట్రాన్సాక్షన్ చేస్తున్నావని ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు నీ ఇంటి మీద పడతారు. ఇదిగో మరి అంత ఎగతాలు చేయనక్కర్లేదులే. ఎన్ని రోజులు నువ్వు అప్పు తీర్చకపోతే నిన్నేమైనా బలవంత పెట్టానా? కొన్ని రోజులు గొడవడితే ఇచ్చాను కూడా. అలాంటిది నా కోసం ఓ 2 రోజులు ఆగలేవా ఏమి? ఇదేం న్యాయం, ఇదేం చట్టం, ఇదేం ధర్మం? ఏ తెలుగు సినిమాలో సాయి కుమార్ లాగా పవర్ఫుల్ డైలాగులు చెప్పక్కర్లేదు. ఇప్పుడేంటి, 2 రోజుల్లో నువ్వు ఇండియాకి వస్తావు, అప్పుడు నా దగ్గర డబ్బులు తీసుకుంటావు, అంతే కదా? అంతే అంతే. అవకాశం ఉంటే రేపే వస్తాను. సరే, వచ్చాక నాకు ఒకసారి కాల్ చేయి, లేదంటే నేనే కాల్ చేస్తాను. అలాగే కళ్యాణి. శబాస్రా బాబ్జీ, బాగా మేనేజ్ చేశాను నువ్వు. అమ్మా వస్తే దొంగ మొహందనా, నువ్వు కళ్యాణికి కనిపించమాకే. పొరపాటు నిజం చెప్పావంటే అది నా ప్రాణం తీసేస్తుంది. ఏంటి కళ్యాణి ఇక్కడికొచ్చా? అయ్య బాబోయ్, ఈ దొంగ మొహం అడిగేసిందే. బాబ్జీ కోసం వచ్చాను సీత. తను దుబాయ్లో ఉన్నాడంట కదా. అయిపోయింది, నా పని అయిపోయింది. దుబాయా వాడి మొహమా? ఆ కుక్క మొహానికి పక్క ఊరెళ్ళడమే ఎక్కువ. అలాంటిది దుబాయ్ ఎలా వెళ్తాడు? దెయ్యం మొహం దరా, నన్ను పట్టుకుని కుక్క మొహం అంటావా? చెప్తా నీ పని. ఏం మాట్లాడుతున్నావు సీత? బాబ్జీ దుబాయ్ వెళ్ళలేదా?
దుబాయ్ వెళ్ళడం ఏంటి కళ్యాణి? ఇందుకు ముందు దాకా షాప్లోనే తగలడ్డాడు. ఏం జరిగిందో ఏంటో ఫోన్ మాట్లాడాడు. ఫోన్ మాట్లాడిన తర్వాత ఉన్న పళంగా నన్ను వెళ్ళిపోమన్నాడు. నేనేమో చార్జర్ మర్చిపోయాను. వాడేమన్నా ఉన్నాడేమోనని వెనక్కొచ్చాను. పానికి మాలిన వెదవా. ఊరు నిండా పెత్తనాలే. ఎక్కడ చచ్చాడో ఏంటో. ఇరికించేసింది. అమ్మ బాబ్జీ, అంటే ఊర్లోనే ఉండి దుబాయ్లో ఉన్నాను అని అబద్ధం చెప్పావా? ఇప్పుడు డబ్బులు ఇస్తాను అన్నా తీసుకోకుండా నాటకాలు ఆడుతున్నావంటే దీని వెనక ఏదో పెద్ద స్కెచ్చే ఉండుంటుంది. ఓమో, ఇది ఫోన్ చేసిందంటే దొరికిపోతాను. స్విచ్ ఆఫ్ చేసేస్తా. మీరు డయల్ చేసిన నంబరు స్విచ్ ఆఫ్ చేయబడినది. బాబ్జీ, నాకు తెలిసి ఇవి నీకున్న తెలివితేటలు కావు. ఆ బేబం ఇచ్చిన తెలివితేటలు అయి ఉండాలి. డబ్బులు తీసుకోకుండా నన్ను ఇలా ఆట ఆడిస్తున్నారు అంటే మళ్ళీ నా చెల్లెల్ని పనిలోకి రప్పించడానికి స్కెచ్ వేస్తున్నట్టున్నారు. మీ ఆటలు నా దగ్గర కాదురా. రేపే ఫోన్ చేస్తా, నీ లెక్క సెటిల్ చేస్తా. అమ్మాయ్యా, కళ్యాణి నన్ను చూడలేదు, బతికిపోయాను. ఈ దొంగ మొహం ఎక్కడ చచ్చింది? ఈ దొంగ మొహం అయిపోయింది ఈరోజు. హలో బాబ్జీ, ఎక్కడున్నావు? శ్మశానంలో ఉన్నానే. నిన్ను కూడా సమాధిలో పాతి పెట్టేస్తా. ఏంటి బాబ్జీ అలా మాట్లాడుతున్నావు? లేకపోతే నిన్ను పొమ్మన్నా కదా. నేను చెప్పేదాకా మళ్ళీ మన షాపుకి రావద్దు. వచ్చావంటే నీకు ఇవ్వాల్సిన జీతం డబ్బులు ఒక్క రూపాయి కూడా ఇవ్వను. అమ్మో, అలా అనుకు బాబ్జీ. నువ్వు చెప్పేదాకా రాన్లే. అమ్మయ్య, ప్రస్తుతానికి తప్పించుకున్నాను. మళ్ళీ ఆ బేబేమో చెప్పేదాకా కళ్యాణి కంటపడకుండా ఉంటే చాలు. అమ్మయ్యా, ఈనాళ్ళక ప్రసాద్ చెర్ నుంచి నీ బండికి విముక్తి దొరికిందన్నమాట. అవునమ్మా, కట్టాల్సిన అప్పు వడ్డీతో సహా కట్టేసి మన బండి తీసుకొచ్చేశాను. మంచి పని చేసా. మరి మీ కోచ్ గారి బండి తిరిగిచ్చేయలేకపోయావా? ఆ రోజు బాబ్జీ గడు పడేయడం వల్ల ఇప్పటిదాకా మెకానిక్ షాప్లోనే ఉంది. రేపు తీసుకువెళ్ళి ఇచ్చేస్తా. సరే అమ్మా, నువ్వు లోపలికి పదా, మేం బట్టలు ఆరేసి వచ్చేస్తాం. అందరం కలిసి భోంచేద్దాం. నేను కూడా హెల్ప్ చేస్తానమ్మా. తొందరగా పని అవుతుంది కదా. పదండి.